హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ అవర్ ఛానల్ లైనిస్ మీడియా. అమర్నాథ్ యాత్ర 2024 అప్డేట్స్ గురించి అయితే మీకు చెప్తా. ప్రజెంట్గా అయితే మేము ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడనే డార్మెటరీ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యాం. మార్నింగ్ గుంతకల్ నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. అక్కడ నుంచి క్యాబ్లో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఎందుకంటే మా జమ్మూకి వెళ్ళవలసిన ట్రైన్ ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచే బయలుదేరుతుంది అనమాట. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యాం. టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా ఏం తినలేదు. సో ఇప్పుడు ఏదో ఒకటి తినేసి జమ్మూకి వెళ్ళవలసిన ట్రైన్ అయితే ఎక్కుతాం. మా ట్రైన్ వచ్చేసి 5 గంటలకు ఉంది అనమాట. జర్నీ అయితే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మొదటి రోజు గుంతకల్ నుంచి నిజాముద్దీన్ వరకు చూసింటారు కదా వీడియోలు, ఎలాంటి పరిస్థితి ఉందో ట్రైన్లో మాత్రం అన్కంఫర్టబుల్ అనమాట. మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి జమ్మూకి ఎలా ఉంటుందో తెలియదు. థర్డ్ ఏసీ కాబట్టి కొంచెం పర్వాలేదు, బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఎవరు రారు, ఓన్లీ రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి థర్డ్ ఏసీ కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాం. సో కాసేపట్లో అయితే మేము ఇక్కడ డార్మెటరీ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనమాట. డైరెక్ట్ ఏదైనా తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాం. 5 గంటలకు మా రైలు ఉంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం. అమర్నాథ్ యాత్రకు సంబంధించి వీడియోలు అయితే చూడండి. అప్డేట్స్ అంటే నాకు తెలిసినంత వరకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే బయలుదేరుతాం అనమాట. డార్మెటరీ వెకేట్ చేసి పెట్టామన్నీ. గ్యాస్ ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం అనమాట. ఏదైనా తిందామని వెళ్తున్నాం. ఏదైతే వర్షం పడింది ఢిల్లీలో. ఇక చూడండి, ఇది న్యూ ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు. ఇప్పుడు బయట ఏముంటుందో తెలియదు, ఫుడ్ ఎలా ఉంటుందో, కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు. మేమైతే తినడానికి వెళ్తున్నాం. మాకు 5 గంటలకైతే ట్రైన్ ఉంది. సో ఢిల్లీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటాం మేము. ఫ్రెండ్స్, ఇదైతే రోడ్డు మీద ఏదో చిన్న హోటల్కి వచ్చామంటే మన పానీపూరి లాగా ఉంటుంది కదా, అలాంటి దుకాణం అనమాట. మాకు ఏం అడగాలని తెలీదు. ఒకవైతే ఫుడ్ అయితే ఏం లేదు, ఇక్కడంతా లేదు. ఏదో వాళ్ళు వేసింది తినాలని మేము తింటున్నాం. చూడండి, వచ్చేసి పూరి, ఆలు కుర్మా, ఇదైతే ఇవి క్యారెట్ ఫ్రీస్ ఏదో ఉన్నాయి, ఇది వేసినాడు ఇది. సో ఇదే తింటున్నాం. మాకు ప్రజెంట్గా ఇదే ఉండేది ఇక్కడ అందుబాటులో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో. మాకు తెలియదు కదా ఎక్కడికి వెళ్ళాల్సింది. ఈ ఐటెం పేరు వచ్చేసి సోలే చావల్ అంట. మరి ఎట్లా ఉంటుందో టేస్ట్ అయితే తెలియదు. మాకు ఇదే ఇంకా ఫుడ్ అనమాట. రైల్లో ఏదైనా వస్తే తింటాం. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ అన్ని ఎక్కడ మాకు తెలియదు, టైం లేదు కూడా మాకు. 5 గంటలకు ట్రైను. సో మరి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాం. గ్యాస్ మేము ఇప్పుడు తినేది అయితే సోలే చావల్ కాదు, ఇప్పుడు తెప్పించుకునేది సోలే చావల్ అనమాట. రైసు, శనగల కుర్మా, పికిల్ వేసిన ఆనియన్స్ చేసినాడు. సో మరి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. 2 టేస్ట్లు మళ్ళీ లాస్ట్లో చెప్తా ఎలా ఉండేది. సోలే చావల్ అంటే ఇది. సోలే చావల్ అంటే రైసు, శనగల కుర్మా, ఇదేనా ఇక్కడ సోలే చావల్ అంటే అదే అనుకుంటాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఐటమ్స్ అదే. 2 ఆనియన్స్, ఒక ఆవకాయ ముక్క పికిల్. రేట్ ఎంత అనేది మరి లాస్ట్లో చెప్తా. అయితే తిన్నాము ఏదో ఆకలి మీద, పర్వాలేదు. ఫస్ట్ ఐటమ్ అయితే పూరి కుర్మా అయితే బాగుంది. సెకండ్ ఐటమ్ తినలేదు. ఆఖరి తిన్నాం కాబట్టి కడుపులోకి పోయింది అనమాట. ఏం చేస్తాం, మాకు వేరే గత్యంతరం లేదనమాట. ఎక్కడికైనా వెళ్ళాలని కానీ ఒక ట్రైన్ లేట్ అవుతుంది. తిన్నామన్నమాట. ఏదో అలా తిన్నాం. నిమ్మకాయ సోడా ఢిల్లీలో తాగుతున్నాం. గ్యాస్ మేము లైట్గా రోడ్ సైడ్ ఫుడ్ తీసుకుని తిన్న తర్వాత ఒక నిమ్మరసం జ్యూస్ తాగి మళ్ళీ రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాం. మా ట్రైన్ వచ్చేసి నిలబడే ప్లాట్ఫామ్ 11 అనమాట. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్. ఇంజన్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇదనమాట ఫస్ట్ టైం ఢిల్లీకి రావడం. ఎక్స్పీరియన్స్ అనమాట. మా 3 స్టేట్స్ దాటి ఇతర స్టేట్స్కి రావడం. సో ఇదైతే మా ట్రైన్ వస్తుంది. చార్మినార్ మనాలి ఎక్స్ప్రెస్ వచ్చేసి థర్డ్ ఏసీ.
బుక్ చేసుకున్నాం, జర్నీ కంఫర్టబుల్గా ఉంటుందని. మేము ఎక్కాల్సిన ట్రైన్. సో లోపలికి అయితే వెళ్ళాం. మీకు చూడండి, లోపల మాత్రం చాలా బాగుంది. స్లీపర్ కంటే ఎక్సలెంట్గా ఉంది థర్డ్ ఏసీ. ఫ్రెండ్స్, మేమైతే ట్రైన్ ఎక్కాము ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి జమ్మూకు. శాల్మర్ మలానీ ఎక్స్ప్రెస్, తైవి ఎక్స్ప్రెస్ అనమాట. ఇప్పుడు వచ్చింది. అయితే కూర్చున్నాం. థర్డ్ ఏసీ బుక్ చేసుకుని మేము చాలా మంచి పని చేసాం. పొరపాటున స్లీపర్ బుక్ చేసుకుంటే మాత్రం చాలా పరిస్థితి ఘోరంగా ఉండేది. ఎందుకంటే మనం చూసాం గుంతకల్ నుంచి ఢిల్లీ వరకు స్లీపర్ ఎలా ఉందో పరిస్థితి, అక్కడనే అలా ఉంటే ఇక్కడ నుంచి మరింత ఘోరంగా ఉంటుంది అనమాట స్లీపర్. అందుకే థర్డ్ ఏసీ బుక్ చేసుకుని మంచి పని చేసాం అనమాట. కాసేపట్లో అయితే మా ట్రైన్ మూవ్ అవుతుంది. శాల్మర్ మలానీ తైవి ఎక్స్ప్రెస్ అనమాట. కోచ్ కూడా చాలా ఫ్రీగా ఉందన్నమాట థర్డ్ ఏసీ. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట. చూడండి కోచ్. సో కాసేపట్లో అయితే మా ట్రైన్ మూవ్ అవుతుంది అనమాట. రైలు అయితే స్టేషన్ దాటింది, మూవ్ అయిపోయింది. ఇంకా స్టేషన్ బయట అనమాట. ఆల్రెడీ వచ్చేసింది మా ట్రైన్, మూవ్ అయింది. చూడండి, ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. సో అన్నీ అక్కడక్కడ కట్టిన కట్టడం మధ్య ముస్లిమ్స్ కట్టేసి కట్టడాలు అలాగే ఉంది. అన్ని కట్టడం కూడా చాలా పెద్దది అనమాట. దాదాపు ఎన్ని ట్రాక్స్ అయితే చాలా ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ మా ట్రైన్ అయితే మూవ్ అయిందనమాట. ఇప్పుడే మేము జమ్మూలో అయితే రైల్వే స్టేషన్ దిగామన్నమాట. కరెక్ట్లీ 6:30కి రీచ్ అయింది. చూడండి, జమ్మూ రైల్వే స్టేషన్ ఇదన్నమాట. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే థర్డ్ ఏసీలో కదా ప్రయాణించింది. ఇక్కడైతే మన ఫోన్ సిగ్నల్స్ అయితే పనిచేయమన్నమాట. ఓన్లీ ఇక్కడ మళ్ళీ కొత్త సిమ్ తీసుకోవాలి మనం. చూడండి, జమ్మూ రైల్వే స్టేషన్. సో మేము బయటికి వెళ్ళి RFID కార్డు తీసుకోవాలా. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జమ్మూకు. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది, ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కాబట్టి. నేనైతే చెప్పులు మర్చిపోయినా, వేసుకోకుండా దిగినా. కొందరు వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చిన చెప్పులు. ఇట్లయితే మేము ఎగ్జిట్కి వెళ్ళాలి బయటికి. చేసి జమ్మూ రైల్వే స్టేషన్ అన్నమాట. ఏమంతగా అనిపించట్లేదు. మన వెళ్ళినట్లు రైల్వే స్టేషన్ అయితే బాగాలేవు అన్నమాట. సార్ చూడండి, ఇప్పుడు ఎగ్జిట్. మనకెళ్ళైతే స్టేషన్లు చాలా నీట్గా ఉంటాయి, హై క్లాస్లో ఉంటాయి. కానీ ఇక్కడైతే స్టేషన్ మాత్రం అంత ఏం లేదు. ఏదో మామూలు నార్మల్ స్టేషన్ చాలా మంది ఉన్నారు. చాలా ఫుల్ రష్ ఉంది. జమ్మూ దిగిన వాళ్ళందరూ ఎంత రష్ ఉంది. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్లో దిగినాము. బయట IRFC కార్డుకు వెళ్ళేది ఇంకో